నా బాధలలో యేసు నన్ను విడువడు, నా కష్టాలలో యేసు నన్ను విడువడు, నా ఆపదలలో యేసు నన్ను విడువడు, నా అనారోగ్యములో యేసు నన్ను విడువడు, నా దుఃఖములలో యేసు నన్ను విడువడు, నా దురితములలో యేసు నన్ను నా విడువడు, ప్రయాణాలలో యేసు నన్ను నా విడువడు, ప్రయాసలలో యేసు నన్ను నా విడువడు, ప్రయత్నాలలో యేసు నన్ను నా విడువడు, అప్పుల బాధలలో యేసు నన్ను నా విడువడు, ఒంటరితనములో యేసు నన్ను నా విడువడు, మరణ సమయములో యేసు నన్ను విడువడు. Go and spread the good news to the ends of the earth. సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, పాస్కా మహోత్సవ కాలములో 6వ ఆదివారపు దైవారాధనలో ఈ వాక్య పరిచర్యలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈనాటి సువిశేష పట్టణంలో మొట్టమొదటి వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నా తర్వాత ప్రభు యేసు మాటలు కనుక ఒక 3 సార్లు జాగ్రత్తగా నెమరు వేద్దాం, ధ్యానించుదాం. దేవుని యందు ప్రియులారా, అందరూ చెప్పండి. మీరు నన్ను ప్రేమించినచో, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నా ఆజ్ఞలను పాటింతురు. మరొకసారి, మీరు నన్ను ప్రేమించినచో, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నా ఆజ్ఞలను పాటింతురు. మీరు నన్ను ప్రేమించినచో, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నా ఆజ్ఞలను పాటింతురు. దేవుని యందు ప్రియులారా, ఈనాటి ఈ వాక్య పరిచర్య ఒక 20 నిమిషాలు వెళ్ళొచ్చు. ఇవన్నీ విన్నవంతా మర్చిపోవచ్చు, బహుశా వినకపోవచ్చు. కానీ ఈ ఒక్క మాట మాత్రం మీ మదిలో, మీ హృదయలో రాసి పెట్టుకోండి. ప్రభు యేసు నీతో నాతో ఈరోజు పలుకుతూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన బిడ్డ, నీవు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటించుము. లవ్ డిమాండ్స్ సాక్రిఫైస్. ఈ రోజులో ఎవడు చూసినా ఎక్కడ చూసినా ఓకే, ఐ లవ్ యూ చాలా సులువుగా చెప్పేస్తుంటాం. ఓకే, తగిలితే తగిలింది, లేదంటే పోయింది. ఏం పోయింది? ఒక మాటగా, ఒక మెసేజ్. ఐ లవ్ యూ ఇసిరేయడమే, ఓకే, ఆడ మొక్క మీద కొట్టేయడమే. కానీ హౌ ఫార్ ఆర్ వి సీరియస్ అబౌట్ ఇట్? దాని నిమిత్తం ఎంతవరకు మనము నిజంగా శ్రద్ధ కలిగి ఉన్నాం? నిజమైన ప్రేమ త్యాగమును కోరుకుంటుంది, త్యాగము చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, నో సాక్రిఫైస్ మీన్స్ నో లవ్ ఎట్ ఆల్. నో సాక్రిఫైస్ మీన్స్ నో లవ్ ఎట్ ఆల్. త్యాగము చేయలేనిది, త్యాగము కోరనిది ప్రేమే కాదు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అంటారు, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను కనుకనే నా ప్రాణములను మీ కొరకు ధారపోస్తున్నాను. ఎవడునూ నా ప్రాణములు తీసుకోలేడు, నేనే మీ కొరకు నా ప్రాణములను ధారపోస్తున్నాను. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయే వాని కంటే గొప్పదైన ప్రేమ మరి ఒకటి లేదు. అటువంటి గొప్పదైన ప్రేమ నాది అని ప్రభు పలుకుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన తన ప్రాణాలు అర్పించాడు. వెల్ అండ్ గుడ్. మరి నీవు నేను, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాం కదా, మరి నీ ప్రేమలో త్యాగం ఉందా? నీ పేస్ట్లో ఉప్పు ఉందా? నీకు తెలుసు ఉప్పు ఉందో షుగర్ ఉందో. కానీ నీ ప్రేమలో త్యాగం ఉందా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న సాక్ష్యం, ద రియల్ స్టోరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది జర్మనీ దేశంలో 2 స్నేహితుల కథ. ఆల్బర్ట్ డ్యూరర్, ఫ్రాన్స్ కొనిస్టన్ అనే 2 స్నేహితులు, కుర్రవాళ్ళు, యవనస్తులు, ప్రాణ స్నేహితులు.
వీరిద్దరూ యవన ప్రాయములో ఉంటుండగా వారిద్దరికీ ఒక ప్రగాఢమైనటువంటి ఆశ, కోరిక ఏమిటంటే స్కూల్కి వెళ్ళి, అంటే కాలేజీకి వెళ్ళి పెయింటింగ్స్ నేర్చుకోవాలి, ఆర్ట్ నేర్చుకోవాలన్నది వాళ్ళ కోరిక అంట. ఆర్ట్ యూనివర్సిటీలో, పెయింటింగ్ యూనివర్సిటీలో చేరి అందమైనటువంటి పెయింటింగ్స్ వేయాలన్నది వాళ్ళ కోరిక. కాకపోతే డబ్బులు లేవు, ఫీజులు కట్టుకోవడానికి కావలసినటువంటి సంపద లేదంటే డబ్బులు లేవు. కనుక వాళ్ళిద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మన ఇద్దరమీ ప్రాణ స్నేహితులం కదా, ఒక పని చేద్దాం. ఇద్దరం వెళ్ళి చదువుకోవాలంటే ఎవడు మనకి సహాయం చేసిన వాడు లేడు. కనుక మన ఇద్దరం చీటీలు వేసుకుందాం. ఎవరికైతే చదువుకోవాలని వస్తుందో వాడు చదువుకోవడానికి వెళ్తాడు, ఎవడైతే పని చేసుకోవాలని వెళ్తుందో వాడు వెళ్ళి పని చేస్తాడు. పని చేసిన వాడు చదువుకున్న వాడికి ఆ 4-5 సంవత్సరాలు ఆ యొక్క కాలేజ్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు కట్టు చదివించాలి. ఆ కాలంలో వాడు చక్కగా పెయింటింగ్ నేర్చుకుంటాడు. అయిపోయిన తర్వాత అతను పెయింటింగ్ రంగంలో దిగి డబ్బులు సంపాదించి ఎవడైతే పని చేస్తున్నాడో అతనిని ఈ యూనివర్సిటీలో చదివించాల్సిన బాధ్యత అతనిది అన్నారు. ఇద్దరికిద్దరు ప్రాణ స్నేహితులు కనుక చక్కగా దానికి ఒప్పుకొని ఇద్దరు కూడా చీటీలు వేసుకుంటే, దేవుని యందు ప్రియులారా, ఆల్బర్ట్ డ్యూరర్ అనేవాడికి పెయింటింగ్ చదువుకోవడానికి చీటీ వచ్చింది. అవతల వానికి ఈ యొక్క ఫ్రాన్స్ కొనిస్టన్ అనే వాడికి పని చేయాలి, పని చేసి కష్టపడి డబ్బులు తెచ్చి ఫీజు కట్టడం వచ్చింది. సరే అని చెప్పి డ్యూరర్ చదువులకు వెళ్ళాడు. తన స్నేహితునికి చదివించడం కోసం ఇతను ఫ్రాన్స్ అనేవాడు చక్కగా కష్టపడి పని చేస్తున్నాడు. దురదృష్టం ఏంటంటే ఈ యొక్క బొగ్గు గనులలో, కష్టమైన పనులలో ఆయన నిమగ్నమై ఉండాల్సి వచ్చింది. దేవుని యందు ప్రియులారా, ఇక మన వాడు చదువులు పూర్తి చేసుకున్నాడు, చక్కగా పెయింటింగ్లు వేస్తున్నాడు, గొప్ప గొప్ప ఆఫర్లు వస్తున్నాయి, గొప్ప డబ్బును, సంపదను సంపాదిస్తున్నాడు, డబ్బులు సంపాదించాడు. విజయంతో వస్తూ తన స్నేహితునితో అంటున్నాడు, ఇప్పుడు మన దగ్గర కావలసిన డబ్బు ఉంది, నేను నా కళ నెరవేర్చుకున్నాను, నీ కళను కూడా నెరవేరుస్తాను. నువ్వు ఆ పార వదిలేయి, ఆ ఉద్యోగం మానేయి, ఆ పని వదిలేయి, ఇక నుంచి నువ్వు బొగ్గు గనుల్లో పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కాలేజీకి వెళ్ళాలి, నువ్వు చదవాలి, నువ్వు పెయింటింగ్ నేర్చుకోవాలి అన్నాడు. దురదృష్టం ఏంటంటే ఆ 4-5 సంవత్సరాల కష్టంలో అతని చేతులు కష్టమైన పనులు చేయడం వలన బండబారిపోయాయి, చాలా రఫ్ అండ్ టఫ్గా అయిపోయాయి, చాలా లావుగా అయిపోయాయి. కుంచెను పట్టుకోవడానికి, బ్రష్ పట్టుకోవడానికి అతని చెయ్య సహకరించటం లేదు. ఈ యొక్క డ్యూరర్ అనేవాడు చాలా బాధపడుతున్నాడు. ఒప్పందం ప్రకారం నేను ఇతను చదివించాలి, ఇతను కూడా నాలాగే ఆర్టిస్ట్ కావాలి, కానీ అతని చేతులు, అతని యొక్క శరీరం, అతని యొక్క ఆరోగ్యం, అతని కాళ్ళు సహకరించడం లేదే. అయ్యో నేను మాట తప్పుతున్నానా, చాలా బాధపడుతూ ఉన్నాడు. ఒక రోజున ఈ యొక్క ఫ్రాన్స్ కొనిస్టన్ అనేవాడు స్నేహితుడు మోకాలు వేసి చేతులు జోడించి భక్తితో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ యొక్క సంఘటనను డ్యూరర్ తన స్నేహితుడు చూచాడు. వెంటనే ఆయన చేతులను మాత్రం మంచి బొమ్మ గీశాడు. ఆయన చేతులు మాత్రమే. ప్రపంచంలో ఈ యొక్క డ్యూరర్ అనేవాడు ఎన్నెన్నో పెయింటింగ్స్ వేశాడు, కానీ ఇప్పటికీ కూడా ద మోస్ట్ ఫేమస్ పెయింటింగ్ ఏంటండి అంటే ద ప్రేయింగ్ హ్యాండ్స్ పెయింటింగ్. చేతులు 2 జోడించి ఉంటాయి చూడండి, ఆ పెయింటింగే ప్రపంచమంతటా ఎక్కువగా కొనియాడబడుతుంది, అంగీకరించబడుతుంది, స్వీకరించబడుతుంది. దేవుని యందు ప్రియులారా, ఈ విధముగా ఈ డ్యూరర్ అనేవాడు తన స్నేహితుని పట్ల కృతజ్ఞతను, ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ విధంగా ఈ ఫ్రాన్స్ కొనిస్టన్ అనేవాడు ఆ యొక్క స్నేహితుని పట్ల కష్టపడి పనిచేసి అతని చదువును పూర్తి చేశాడు. దేవుని యందు ప్రియులారా, వీరిద్దరి ప్రేమలో ఇది ఒక ప్రేమ కథ. ఇది ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్ లవ్, ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ లేబర్, ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత ఒకరి పట్ల ఒకరికి ఈ కథ తెలియజేస్తుంది. కష్టపడడం, త్యాగము చేయడం, ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను ఈ యొక్క ఉదాహరణ తెలియజేస్తుంది. దేవుని యందు ప్రియమైన
సహోదరి సహోదరులారా, వారిద్దరి స్నేహములో, వారిద్దరి స్నేహ బంధములో, వారి ప్రేమలో త్యాగము ఉంది, కష్టము ఉంది, కృతజ్ఞత ఉంది, అసలు సిసలైన ప్రేమ ఉంది. అదేవిధంగా యేసయ్య ప్రేమలో త్యాగముంది. మరి నీ ప్రేమలో, దేవుని పట్ల నీకున్న ప్రేమలో త్యాగము ఉందా? దేవుని పట్ల నీకున్న ప్రేమలో విధేయత ఉందా? దేవుని పట్ల నీకున్న ప్రేమలో కృతజ్ఞత ఉందా? దేవుని యందు ప్రియులారా, మన ప్రభు, మన దేవుడు మనలను ఇవి పెద్ద పెద్దవి గొప్ప గొప్పవి కోరడం లేదు. హీఈస్ జస్ట్ ఆస్కింగ్ అస్ టు ఒబే హిస్ కమాండ్మెంట్స్. మీరు నన్ను ప్రేమించినచో మీరు నా ఆజ్ఞలను పాటింతురు. నీవు నా పట్ల నీకున్న ప్రేమ నిజమైనది అయితే నా ఆజ్ఞలను నువ్వు పాటిస్తావు. దేవుని యందు ప్రియులారా, ఎవడో వచ్చి నువ్వు భక్తుడివని చెప్పాల్సిన అవసరంలే. ఎవరో వచ్చి నువ్వు భక్తురాలివి, నువ్వు మహాభక్తుడివని చెప్పాల్సిన అవసరంలే. మన మనస్సాక్షి మనకు చెబుతుంది మనం ఎంత భక్తులమో, అన్లెస్ అంటిల్ అది చచ్చిపోతే తప్ప. కొంతమంది మనస్సాక్షిని చంపేసుకుంటారు. కొంతమంది మనస్సాక్షి మాట్లాడుతుంటే నోరు మూసుకో, పక్క కూర్చో అంటారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. జనరల్గా నీ మనస్సాక్షి, నీ అంతరాత్మ, నీ హృదయం నీకు తెలియజేస్తుంది వెదర్ యు ఆర్ ట్రూ ఆర్ వెదర్ యు ఆర్ ఫేక్. నువ్వు ఫేక్ పర్సనాలిటీయా, ట్రూ పర్సనాలిటీయా? నీ ప్రేమ నిజమైనదా, నీ ప్రేమ దొంగ ప్రేమ? దేవుని పట్ల నీకున్న ప్రేమ నిజమైనది అయితే ఆయన ఆజ్ఞలను నువ్వు శిరస్సా వహిస్తావు. ఆయన మాటకు విలువనిస్తావు. ఆయన మాటను నువ్వు సీరియస్గా తీసుకుంటావు. ఆయన ఆరాధించడానికి వెనకడుగు వెయ్యవు. ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వెనకడుగు వెయ్యవు. ఆయన సన్నిధికి రావడానికి వెనకడుగు వెయ్యవు. ఆయనతో సమయాన్ని గడపడానికి వెనకడుగు వెయ్యవు. ఆయన వాక్యాన్ని ఆలకించడానికి టైం వేస్ట్ అనుకో. అలాగ అనుకుంటున్నావంటే మై డియర్ ఫ్రెండ్, అలాగ అనుకుంటున్నావంటే దెన్ యూ హ్యావ్ టు చెక్ యువర్ లవ్ ఫర్ యువర్ గాడ్, ఫర్ యువర్ క్రైస్ట్. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను మీరు పాటింతురు. అయ్యో ప్రభువా, నేను నీ ఆజ్ఞను పాటించడం లేదు అంటే, అయితే సహోదరుడా, నీకు నా పట్ల ప్రేమ లేదేమో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభువా, నీ ఆజ్ఞను పాటించాలంటే ఏమిటి నీ ఆజ్ఞ? దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 14వ అధ్యాయము, యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. యోహాను శుభవార్త 13వ అధ్యాయం చదవమ్మా. నేను నీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. దేవుని యందు ప్రియులారా, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను పాటించండి. నీ ఆజ్ఞ ఏంటి ప్రభువా? అందరినీ ప్రేమించు, అంతే. అందరినీ ప్రేమించు. ఎవరి మీద విద్వేషం కలిగి ఉండకు, ఎవరికి అన్యాయం చేయకు, ఎవరికి ద్రోహము తలపెట్టకు, ఎవరిని వంచకు, ఎవరిని మోసము చేయకు. దేవుని యందు ప్రియుల, ఇది ఈ రోజున మన యొక్క మొదటి ధ్యానాంశం కాగా, ఒకసారి నీ యొక్క ప్రేమ, దేవుని పట్ల నీకున్న ప్రేమ సత్యమైనదా అసత్యమైనదా, రియల్ ఆర్ ఫేక్ అని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అది రియల్ అయితే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తావు. అది ఫేక్ అయితే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఆయన ఆజ్ఞలను తొంగలో తొక్కి మనం ముందుకు పోతూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఇక రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేషంలోనే ఒక వచనం, మరొక వచనం. ఇప్పటి వరకు యోహాను శుభవార్త 14వ అధ్యాయం 15వ వచనం ధ్యానించాం.
ఇప్పుడు యోహాను శుభవార్త 14వ అధ్యాయం 18వ వచనం ధ్యానం చేద్దాం. అందరూ నా తర్వాత చెప్పండి మరొకసారి 3 సార్లు. ఓకే. నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. మరొకసారి, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. దేవుని యందు ప్రియులారా, 300 అంటే ఏంటి? 300 300 రూపాయల 300 అని ఒక సినిమా ఉంది కదా, 300 మంది యోధులు అని. ఓకే. సినిమా మాత్రమే కాదు, అది ఎక్కడో ఒక జాతిలో ఉన్నటువంటి ఒక సంఘటన. నిజానికి అది ఇండియాలో కూడా చెరోకీ ఇండియన్ యూత్ రైట్ ఆఫ్ మ్యాన్హుడ్ అని ఒకటి ఉంది. ఉదాహరణకి ఒక అమ్మాయి, ఒక బాలిక యువతి అవుతుంది అన్నప్పుడు ప్యూబర్టీ ఫంక్షన్ లేదంటే ఒక ఫంక్షన్ చేస్తారు. ఓకే. ప్యూబర్టీ అంటే ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఒక బాలిక, ఒక చిన్నారి బాలిక. కానీ ఈ రోజు నుంచి ఈమె బాలిక కాదు, యువతి, కన్యక, స్త్రీమూర్తిగా అవతరిస్తుంది అని అర్థం. అలాగే ఈ చిరోకీ ఇండియన్ యూత్ రైట్ ఆఫ్ మ్యాన్హుడ్ అనే ఒక లెజెండరీ హిస్టరీలో దేవుని యందు ప్రియులారా, వాళ్ళలో ఒక ఆచారం ఉంది. ఆ ఆచారాన్ని 300 అనే ఒక మూవీలో కూడా దీన్ని చూపించడం జరిగింది. ఒక 5 నిమిషాల యొక్క సంఘటన. విషయం ఏమిటంటే, ఒక పిల్లవాడుగా ఉంటాడు. వాడు యోధుడు కావాలి అంటే, పిల్లవాడు యవ్వనస్తుడు కావాలంటే, ఒక పిల్లవాడు మగాడు కావాలంటే, ఒక మనిషిగా లేదంటే ఒక స్థానం పొందుకోవాలి, రైట్ ఆఫ్ సిటిజన్షిప్ పొందుకోవాలంటే ఒక టెస్ట్ వాడు ఒక టెస్ట్ వాడు పాస్ అవ్వాలి. ఏంటో టెస్ట్ తెలుసా? సాయంత్రం చీకటి పడ్డ తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ అబ్బాయికి, ఆ కుర్రవాడికి, అంటే ఆ యూత్లో బాల్య దశ నుండి యవ్వన దశలో అడుగు పెడుతున్న వానికి కళ్ళకు పూర్తిగా గంటలు కట్టేస్తారు. ఓకే. పూర్తిగా కళ్ళు మూసేస్తారు. ఇదంతా కూడా అతనిని ఎవరో ఒక వ్యక్తి అడవిలోనికి తీసుకొని వెళ్తారు. అడవిలోనికి తీసుకొని వెళ్ళి ఒక చెట్టు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చోబెట్టి ఆయన వచ్చేస్తాడు వెనక్కి. ఆ రాత్రి అంతా ఆ కటిక చీకటిలో ఆ కుర్రవాడు ఒక్కడే గడపాలి. కండిషన్స్ ఏంటంటే, ఈ ముసుగు తీయకూడదు. కండిషన్స్ ఏంటంటే, భయపడి పారిపోకూడదు. ముసుగు తీసినా భయపడి పారిపోయినా అతను ఆ యొక్క పరీక్షలో విఫలమయ్యాడు. అతను కుర్రవాడు కాదు, అతను యవ్వనస్తుడు కాదు, అతను వీరుడు కాడు, అతడు యోధుడు కాదు, అతనికి పౌరసత్వం ఉండదు, అతను పిల్లవాడిగానే ఎంచుతారు. ఫెయిల్ అయిపోతే ఇతను ఆ రాత్రి అంతా అక్కడ ఉండేసరికి, రాత్రి చీకటి పడేసరికి ఒక నక్కల కోతలు వినిపిస్తుంటాయి. రకరకాల భయంకరమైన పక్షుల కోతలు వినిపిస్తుంటాయి. పాములు లేదంటే తేలులు ఏమొచ్చి అటాక్ చేస్తాయో తెలియదు. కానీ ఒక్కడే ధైర్యంగా ఆ చీకటిలో, ఆ అడవిలో ఆయన గడపాలంటే దేవుని యందు ప్రియులారా, ఎప్పుడు తెరవాలంటే, ఎప్పుడైతే సూర్యుడు అతని మీద ఉదయిస్తాడో, సూర్యకాంతి పడుతుందో అప్పుడే అతను ఆ ముసుగు తీయాలి. ఆ రాత్రంతా అతను గడిపిన తర్వాత, ధైర్యంగా ఆయన ఉన్న తర్వాత, తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తూ ఉండగా అప్పుడు అతను ముసుగు తీస్తాడు. ఆ ముసుగు తీస్తే అతను ఆశ్చర్యపోతాడు. ఏంటంటే తెలుసా? అతనికి ఆపోజిట్ చెట్టు మీద వాళ్ళ నాన్న బాణం పట్టుకొని ఉంటాడంట. వాడనుకుంటాడు, నన్ను అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు అందరూ అని చెప్పి. కానీ అందరూ విడిచి వెళ్ళిపోయినా కన్న తండ్రి బాధ్యతను తీసుకుంటాడు. ఒకవేళ భయంకరమైనటువంటి జంతువులు, విషర్పాలు బిడ్డను కానీ
ప్రమాదం కొని తెస్తే కాపాడడానికి తండ్రి ఉంటాడు. ఈ విషయం ఈ అబ్బాయి ఎవరికి చెప్పకూడదు కూడా, సీక్రెట్. వాళ్ళ యొక్క ట్రెడిషన్లో దేవుని యందు ప్రియుల అందరూ విడిచిపెట్టిన కన్న తండ్రి ఆ కుమారుణ్ణి ఆ ఆపద సమయంలో, ఆ పరీక్షల సమయంలో విడిచిపెట్టడం లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు వాక్యములో కూడా ప్రభు అంటున్నారు, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను. గాడ్ జీసస్ నెవర్ ఫర్సేక్స్ us. యేసు నిన్ను నన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక 3 వాక్యాలను ఉదాహరణగా చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో, నీ జీవిత కాలములో ఎవరు నిన్ను ఎదిరింపజాలరు, మోషేకు వలె నీకును నేను తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఏంటా? అందరూ చెప్పండి. హలో, అందరూ గట్టి చెప్పండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటూ యెహోవా దేవుడు యెహోషువకు చెప్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మోషే కాలము తర్వాత ఇజ్రాయేలును నడిపించినటువంటి నాయకుడు దేవుని యందు ప్రియులారా. హెబ్రీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయము 5వ వచనములో దేవుని యందు ధనాపేక్ష నుండి మీ జీవితం దూరముగా ఉంచుకొనుడు, ఉన్న దానితో తృప్తి చెందుడు, ఏలైనా నేను మిమ్ము ఎప్పుడును విడువను, ఏనాటికి ఎడబాయను. ఆర్థిక సంక్షోభములో నువ్వు ఉన్నప్పుడు ప్రభు నీతో అంటున్నాడు, నేను మిమ్ము ఎప్పుడు విడవను, ఏనాటికి ఎడబాయను. ఈరోజు ఎలా బతుకుతానో, రేపు ఏం తింటానో, ఎల్లుండి ఎలా బతుకుతానో, ఎలా అప్పులు తీరుస్తానో అంటున్నావా? ప్రభు అంటున్నారు, నేను నిన్ను ఎప్పుడును విడవను, ఏనాటికి ఎడబాయను. ఎగ్జాంపుల్ తెలియాలంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది జీవితాలలో ఒక్కసారి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వాళ్ళ జీతాలు ఎలాగుంటాయో తెలుసా? ఒక 1980స్లో 1990స్లో 2000 బిఫోర్ వాళ్ళ జీతాలు ఎంతో? 500, 1000 రూపాయలు, 2000 రూపాయల జీతాలు. వాటితో వాళ్ళు బతికేశారు, వాటితో వాళ్ళ జీవితాలు గడిపారు వాళ్ళు. ఈరోజు 2 లక్షలు వచ్చినా సరిపోవటం లేదని అనుకుంటున్నాము, కానీ 2000తో బతుకులు బతికారు, 3000తో బ్రతికారు, పిల్లల్ని చదివించారు. ఎందుకంటే ఆ డబ్బు మహిమ కాదు, మన గొప్పతనం కాదు. ప్రభు అంటున్నారు, నేను మిమ్ము ఎన్నడను విడువను, ఎడబాయను. యోషియా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోషియా గ్రంథము, స్త్రీ తన పసికందును మరిచిపోవునా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరిచినను, నేను మాత్రము నిన్ను మరువను. ఈ మధ్యనే గత నెల రోజుల క్రితం అనుకుంటా ఒకడు వచ్చాడు, అక్కడ విజయనగరం నుంచి ఎక్కడి నుంచో, అక్కడ పని చేసుకుంటున్నాడు చిన్న ఫ్యాక్టరీలో. పెళ్ళయింది, వాళ్ళ భార్య, వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళే, సుమారు 7th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న పిల్లలు. వాళ్ళ భార్య వేరొకరితో ఉంటూ పిల్లలిద్దరిని విడిచిపెట్టి ఆవిడ వెళ్ళిపోయింది అతనితో. ఆయన కూడా పిల్లలిద్దరిని కూడా వాళ్ళ యొక్క నానమ్మ ఇంట్లో ఎవరింట్లో పెట్టేసి వెతకడానికి వెళ్ళాడు అన్నమాట. ఊరంతా తిరుగుతున్నాడు. అప్పటికే 2-3 నెలలు అయిపోయిందంట వెతుకుతా ఉన్నాడు భార్యను. అంటే ఇక్కడ స్త్రీ తన ప్రేమను పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? ఇంపాసిబుల్. అది ఇప్పుడు పాసిబుల్ అయిపోతుంది. ఓకే, దేవుని యందు ప్రియులారా, తన ప్రేమను పుట్టిన బిడ్డలను కూడా మర్చిపోతున్నారు. అయితే మర్చిపోని ప్రభు అంటున్నారు, నేను మాత్రం నిన్ను మరువను, నేను మాత్రం నిన్ను విడువను, నేను మాత్రం నిన్ను ఎడబాయను. దేవుని యందు ప్రియులారా, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రవక్త, ఏ దేవుడు ఇంత గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు? ఒక్క యేసయ్య తప్ప, ఒక యేసు ప్రభు తప్ప, ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం తప్ప. దేవుని యందు ప్రియులారా, వాట్ ఏ గ్రేట్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి ఆల్ హ్యావ్ గాట్. కనుక దేవుని యందు ప్రియులారా,
ఆ ప్రభు మనల్ని విడనాడు అంటే ఎలా విడనాడు అంటే తన ఆత్మను పంపిస్తున్నాడు, తన ఆత్మ ద్వారా మనతో ఉంటున్నాడు. ఎలా విడవడు అంటే తన శరీర రక్తాలు ఇస్తున్నాడు, తన శరీర రక్తాలతో మనల్ని పోషిస్తున్నాడు. ఎలా విడవడు అంటే తన స్త్రీ సభ ద్వారా మనల్ని పరిపాలిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, తన ఆత్మను మనకు ఒక ఆదరణకర్తగా ఇస్తూ ఉన్నాడు. తన ఆత్మ ద్వారా ఆయన మనతో ఉంటున్నాడు. తన దివ్య సత్ప్రసాదం ద్వారా ఆయన మనతో ఉంటున్నాడు. తన స్త్రీ సభ ద్వారా ఆయన మనతో ఉంటున్నాడు. నేను మిమ్ము విడవను ఎడబాయను. కనుక ఓ చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. నేను ముందు ఒక చిన్న మాట చెప్తాను, దానికి సమాధానంగా మీరందరూ యేసు నన్ను విడువడు అని చెప్పాలి. చెప్తారా? ఒకసారి చెప్పండి అందరూ. యేసు నన్ను విడువడు. ఓకే, చిన్న ప్రార్థనగా భక్తితో మనస్ఫూర్తిగా హృదయ లోతుల్లో నుంచి దేవునితో చెప్పండి, ప్రభునితో మాట్లాడండి. నా బాధలలో, నా కష్టాలలో యేసు నన్ను విడువడు. అందరూ గట్టిగా ముక్త కంఠముతో, ఏక కంఠముతో, నా బాధలలో యేసు చెప్పండి. యేసు నన్ను విడువడు. నా కష్టాలలో యేసు నన్ను విడువడు. నా ఆపదలలో యేసు నన్ను విడువడు. నా అనారోగ్యములో యేసు నన్ను విడువడు. నా దుఃఖములలో యేసు నన్ను విడువడు. నా ప్రయాణాలలో యేసు నన్ను విడువడు. నా ప్రయాసలలో యేసు నన్ను విడువడు. నా ప్రయత్నాలలో యేసు నన్ను నా విడువడు. అప్పుల బాధలలో యేసు నన్ను నా విడువడు. ఒంటరితనములో యేసు నన్ను విడువడు. నా మరణ సమయములో యేసు నన్ను విడువడు. మరొక్కసారి మనస్ఫూర్తిగా, ఒకవేళ సరిగ్గా నేను ప్రార్థించలేదు అనుకుంటున్నావేమో, మరొక్కసారి దేవుని యందు ప్రియులారా, నా బాధలలో, యేసు నన్ను విడువడు. నా కష్టాలలో, యేసు నన్ను విడువడు. నా ఆపదలలో, యేసు నన్ను విడువడు. నా అనారోగ్యములో, యేసు నన్ను విడువడు. నా దుఃఖములలో, యేసు నన్ను విడువడు. నా దురితములలో, యేసు నన్ను నా విడువడు. ప్రయాణాలలో, యేసు నన్ను నా విడువడు. ప్రయాసలలో, యేసు నన్ను నా విడువడు. ప్రయత్నాలలో, యేసు నన్ను నా విడువడు. అప్పుల బాధలలో, యేసు నన్ను నా విడువడు. ఒంటరితనములో, యేసు నన్ను నా విడువడు. మరణ సమయములో యేసు నన్ను విడువడు. యేసు నన్ను విడువడు. రెండు విషయాలు మనం ధ్యానం చేశాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 15వ వచనం, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 18వ వచనం. రెండు వాక్యాలు. ఒకటి, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటించండి. చెక్ యువర్ లవ్ వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫేక్. రెండు, నేను మీ అనాథలుగా విడిచిపెట్టాను. దేవునికి నిరంతరం కృతజ్ఞత తెలుస్తూ ఆయన ప్రేమలో నెలకొని ఉందాం. ప్రభు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.